అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అపాల కృపాసీనుడు, అనంత కరుణామయుడు ఆ దేవుని పేరుతో ప్రారంభిస్తున్నాను. సహోదర సహోదరీమణులారా, పక్షవాతం గురించి కొన్ని మందులు, కొన్ని టిప్స్లు చెప్తున్నాను. తెచ్చుకొని వాడి మీరు ఆరోగ్యాన్ని పొందండి. పక్షవాతం రాగానే అక్కడ ఇక్కడ తీసుకొని పోయి 2-3 నెలలు ట్రీట్మెంట్ చేపించి అయిపోయా, ఇంకా కాళ్ళు చేతులు రాదు ఎనికి అని వాళ్ళు సేవ చేసుకుంటా, వాళ్ళు తినిపించుకుంటూ ఉంటారు. కానీ దేవుని దయ వల్ల పక్షవాతం రాగానే కొన్ని నిబంధనలు పాటిస్తే, కొన్ని మందులు చేసుకొని కంటిన్యూ తింటే దేవుని దయ వల్ల ఆరోగ్యం ప్రసాదిస్తాడు దేవుడు. ఆ మందు ఏమంటే మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. మొదటిది తిప్పతీగ 25 గ్రాములు, వావిలి ఆకు 25 గ్రాములు, కృష్ణ తులసి ఆకు 25 గ్రాములు, వాము ఓమ 25 గ్రాములు, మరియు మిరియాలు 25 గ్రాములు, మరియు వెల్లుల్లి ఉల్లిపాయ 25 గ్రాములు. ఇవన్నీ బాగా మీరు కలవంలో వేసి రుబ్బుతూ ఉంటే, నీళ్ళు వేయకూడదు. అల్లం రసం వేసి రుబ్బుతూ ఉంటే అప్పుడు మాత్ర అయ్యే పొజిషన్కి ఆ మందు వస్తుంది. బఠానా గింజంత మాత్ర చేసుకొని పొద్దున సాయంత్రం పడికడుపున వాళ్ళకి ఇస్తూ ఉంటే దేవుని దయ వల్ల వాళ్ళకి దేవుడు ఆరోగ్యం ప్రసాదిస్తాడు. ఎవరైనా కానీ పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎన్ని సంవత్సరాల వాళ్ళు అయినా కానీ మీరు ఈ చిట్కాని పాటిస్తే దేవుని దయ వల్ల వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది. దానికి మసాజ్ చేయాలా, మీరు వాళ్ళకి ఆ సేవ చేస్తే ఈ సేవ నుంచి తప్పుకుంటారు. మీరు మసాజ్ చేయాలా. కొంతమందికి ఒక ముఖమే పక్షవాతం అయి ఉంటుంది, కొంతమందికి ఒక కాలు, కొంతమందికి ఒక చెయ్యి, కొంతమందికి పూర్తి అర్ధభాగము పక్షవాతం అయి ఉంటుంది. అలాంటి వాళ్ళకి నూనెతో మసాజ్ చేయాలా, మరియు లేపనం చేయాలా, మరియు స్టీమ్ ఇయ్యాలా. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కొంతమందికి 3 నెలలు, కొంతమందికి 6 నెలలు, కొంతమందికి సంవత్సరంలో దేవుని దయ వల్ల మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. అలాంటి మందు ఇది. అది ఒకటే కాదు, ఎన్నో రకాల మందు దేవుడు ప్రసాదించినాడు మాకి. అది తెలుసుకొని మీరు పాటించి ఆరోగ్యాన్ని పొందండి అని నేను దేవునితో వేడుకుంటూ, ఓ మహాప్రజల్లారా ఆలోచించండి. ప్రతి ఒక్క చెట్టులో దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దాని గురించి తెలుసుకోవాలా. ఒక 3 నెలలు మీరు ట్రీట్మెంట్ చేయించి అయిపోయాలి అని ఇవన్నీ వికలాంగులు చేసి ఇడిచిపెడితే అది కాదు. ఇది పాటించండి. దేవుడు మీకు ఆరోగ్యం ప్రసాదించుగాక. వమా తౌఫీక ఇల్లా బిల్లాహ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.